అవర్ తర్వాత మీకు కాల్ చేస్తానండి. మీకు హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేసి మీరు చెప్తారా? ఓకే అండి. సార్కి ఇవ్వండి, నేను హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేస్తాను. సరే, తమ్ముడితో మాట్లాడతారు అయితే ఈరోజు. తమ్ముడు చెప్పండి. అయితే నాకేంటంటే ఈ ఇయర్లీ 7 crores నాకు టర్న్ ఓవర్ తమ్ముడు. ఇప్పుడు నేను దశం భాగం యాక్చువల్గా ఎంత ఇవ్వచ్చు? ఎంత వచ్చు అంటే మనకు 100లో 10వ భాగం కదండి. దాన్ని బట్టి లెక్కేయాలండి మరి. అంతవరకు అంటే నేను లెక్కట్లేదు ఎప్పుడు. 107 అంటే 70 lakhs దాకా వస్తుంది అనుకుంటా. అంటే 1000కి 100 అండి. అదే 70 lakhs అనుకుంటా, మేబీ 7 lakhs 7 వస్తుందేమో. 7 lakhs 7 lakhs వస్తుంది. నేను యాక్చువల్గా చెక్కు పంపిస్తాను. సబ్జెక్టు సార్తో మాట్లాడిన తర్వాత నేను అది చెక్ అది ఏర్పాటు చేస్తాను, మా మేనేజర్కి ఇచ్చి పంపిస్తాను. ఓకే అండి. అది ఇప్పుడు నేను ట్యాక్స్ అది కడుతుంటా తమ్ముడు, దీనికి సంబంధించి ఏమన్నా ఎగ్జామ్షన్ వస్తుందా? తెలీదండి మరి నాకు. అయ్యో తెలీదా? ఇప్పుడు మన సార్కి ఏమన్నా ఫండ్స్ వస్తాయా, ఫారెన్ ఫండ్స్ ఏమన్నా? ఫారెన్ ఫండ్స్ అలాంటివి ఏమి లేదండి పాకరికి అయితే ప్రస్తుతానికి. దశమ భాగాలు కానుకలు వీటి మీదే కదా? అవునండి. అదే దశమ భాగం ఎంత వస్తుంది? దాదాపుగా నెలకు ఒక 50-40 lakhs వస్తుందా? అంత రాదండి అసలు. అంత 20 వస్తుందా? ఇంకా తక్కువనే వస్తుందండి. 20 లక్షలు, అప్రాక్సిమేట్గా 20 లక్షలు మంత్లీ. బాగా తక్కువ కదండి. పెద్ద ఎవరు ఇలా దశమ భాగాలు పంపించిన అయితే పెద్ద ఏం లేరండి. మీటింగ్స్ వెళ్ళడమే. ఎక్కడెక్కడ ఉన్నాయి మన చర్చిలు? చర్చ్ కాదు కదండి, కదండి అది ఎవాంజలిస్ట్ కింద వెళ్తారని. ఎవాంజలిస్ట్ కదా? ఎవాంజలిస్ట్ అయితే బాగా తెలుసు ఈయనకి సబ్జెక్టు. అవునండి. అంటే ఆయన కూడా సినిమా హీరో కింద చేసి వచ్చారండి, మారారు. ఈయన సినిమా హీరో చేశాడా? అవునండి. అంటే మిస్డ్ కాల్ సినిమా తీశారండి. మిస్డ్ కాల్ ఓల్డ్ తీసి తర్వాత ఇప్పుడు ఫిదా కూడా తీసి సగంలో ఆపేసి వచ్చారండి. ఓకే ఇంకా మనం దేవుని సేవలో వాడబడుతున్నాడు. అవునండి. చాలా చాలా చక్కటి అవకాశం యేసయ్య ఇచ్చాడు ఈయనకి. అవునండి. మీరు బైబిల్ చదివారు తమ్ముడు ఎప్పుడైనా? లేదండి. మీరు బైబిల్ చదివారు యాక్చువల్గా? అంటే బైబిల్ పెద్దగా ఏం చదవలేదు. అయ్యగారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు కొత్తగా వెళ్ళామండి పరిచర్యకి. మాది ఇక్కడ రాజమండ్రి దగ్గర అండి. అయ్యగారితో పరిచర్యలో ఉండగానే వెళ్ళామండి. మీరు తెలియదు అయితే బైబిల్? అవునండి. మీరు బాప్టిజం తీసుకుని ఎన్ని రోజులు అయింది? ఇంకా లేదండి, తీసుకోలేదండి. తీసుకోలేదా? అయ్యో, అదేంటి? బాప్టిజం ఏం తీసుకోలేదు తమ్ముడు? బాప్టిజం తీసుకోవాలి కదా? అవునండి, తీసుకోలేదండి ఇంకా. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఒక్కరైనా వచ్చింది, ఇంకెవరైనా వచ్చారా బాప్టిజం? మీ ఇంట్లో ఇంకెవరు మారలేదా? అంటే నాకు కూడా చర్చ్ ఉన్నదండి. చర్చ్ ఉన్నది నాకు 17 years అండి ఇప్పుడు. నన్ను పంపించారు అన్నమాట. అంటే ఇండియా ఎడ్యుకేషన్ అది బాగుంటుందని. ఓకే, ఈయన దగ్గర బైబిల్ ఎడ్యుకేషన్ బాగుంటుందని బాగుంటుందని పంపించారండి. ఓకే, అంటే ఇప్పుడు ఎవరు మీ నాన్నగారు పాస్టర్ గారా? అవునండి. సూపర్ ప్రైజ్ గాడ్. మీ నాన్నగారు ఒక నెంబర్ చెప్తావా పోనీ, ఆయన దగ్గరైనా మనం సబ్జెక్ట్ చూసుకోవచ్చు కదా? అదే అంటే మా డాడీ గారి నెంబర్ ఇప్పుడే మార్చాను, కొత్తది మనకు తెలీదు. అదే ఒకవేళ డాడీ వచ్చాక మా డాడీతో మాట్లాడి మీకు ఫోన్ చేస్తానండి రేపు ఇప్పుడు. ఇప్పుడు లేదా? ఇప్పుడైతే ప్రస్తుతానికి బయటకు వెళ్ళాడు మీటింగ్కి. నెంబర్ లేదా? నెంబర్ తెలీదండి. అంటే డాడీ వచ్చాకే డాడీ ఒకవేళ మాట్లాడి నెంబర్, డాడీ ఒకవేళ మీ నెంబర్ తీసుకుంటే ఇస్తానండి నెంబర్. అలాగే. నాకు చిన్న డౌట్లు ఉన్నాయి తమ్ముడు. చెప్పండి. అదేంటంటే మీకు ద్వితోపదేశకాండం 7వ అధ్యాయము 1-6 అనుకుంటా. అదేంటంటే యెహోవా దేవుడు చెప్తాడు, నీవు స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరినీ చంపండి,
వారి పిల్లల్ని మీరు చేసుకోకూడదు, మీ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వకూడదు అంటాడు యెహోవాదేవుడు. ఆ, ఇది ఎందుకని అలాగా? అదే మీ పాస్ గారు చెప్తారులేండి ఒకటి అంతేనా? నాకు చెప్తాను. అంతేలే. అదే విధంగా ద్వితోపదేశకాండం 16-17 నీకు అప్పగించిన సమస్త జనులను చంపుడి ఏలయనగా నీకు అది ఉరియగును అంటాడు యెహోవాదేవుడు. ఆ, అదే విధంగా ద్వితోపదేశకాండం 7-25 చూసుకుంటే నీకు అప్పగించిన దేశాన్ని నాశనం చేసి అక్కడ దేవతామూర్తులను కాల్చే అంటాడు యెహోవాదేవుడు. ఆ, ఇవన్నీ ఉంటాయి. అదే విధంగా ఓకే. మీకు ద్వితోపదేశకాండం 11 మీరు స్వాధీనం చేసుకోపోవు ప్రదేశాన్ని బొత్తిగా నాశనం చేసి అక్కడ దేవతామూర్తులను నాశనం చేయంటాడు. ఇవన్నీ చదివాను నేను. ఇదే కొంచెం డౌట్స్ బాగా ఉంటాయి. అదే మీ పాస్ గారితో మాట్లాడిచ్చాక అప్పుడు మాట్లాడదు కదండి. అలాగే. ఇంకోటి ఏంటంటే ద్వితోపదేశకాండం 13 ఉంటుంది 6-10. నీ తల్లి గాని, అక్క గాని, అన్న గాని, చెల్లి గాని ఎవరైనా వేరే దేవుని పూజిస్తే రాళ్ళతో కొట్టి చంపంటాడండి యెహోవాదేవుడు. ఆ, ఇది ఎందుకు అని కూడా ఒక్కోసారి డౌట్ ఉంటుంది. ఆ. ఇవన్నీ చదివారా మీరు ఎప్పుడైనా? లేదండి, ఇవన్నీ వచనాలు చదివారా? అంటే ఇప్పుడే వస్తున్నానండి. ఆ? నేను ఇప్పుడే చదువుతున్నాను, నేను పెద్ద ఎప్పుడు చదవలేదు. అంటారా? అయ్యగారు ఉంటూ అయ్యగారు ప్రార్థనలో పెట్టించి బాగా నేర్పిస్తున్నారండి. అంతేలే. ఇప్పుడు మీకు ద్వితోపదేశకాండం 21 అధ్యాయంలో ఉంటది 18 నుంచి మీకు 22 ఆ ప్రాంతంలో తల్లిదండ్రుల మాట వినకపోతే పిల్లల్ని రాళ్ళతో కొట్టి చంపమంటాడు యెహోవాదేవుడు. అవునండి. ఇవన్నీ కూడా మీరు చదివారా ఎప్పుడైనా? మీకు తెలుసా లేదో తెలియదు నాకు. వాక్యంలో తప్పండి. సర్లే తమ్ముడు, నీకు అయితే పెద్దగా తెలియదు కదా. నాన్నగారి నెంబర్ ఒకసారి ఇస్తావా? అదే చెప్పాను కదండి, మాట్లాడుతాను. అది నెంబర్ కూడా నా దగ్గర ఇది సెల్ ఇచ్చింది కూడా ఆయన ఇచ్చారండి. అభినయ దర్శన్ పాస్ గారు ఇచ్చారు నాకు సెల్. ఇది డాడీ నెంబర్ లేదు, అదేం కాదు. అదే నేను ఈ ఊరు వచ్చానండి, మా ఊరు వచ్చిన తర్వాత తీసుకుంటాను డాడీతో మాట్లాడి మీతో మాట్లాడుతాను. ఒకసారి మాట్లాడచ్చు, ఈ నెంబర్ కాల్ చేయిస్తే నేను మాట్లాడతాను నాన్నగారితో. నేను వీలైతే నాన్నగారికి కూడా దశంభాగం పంపిస్తాను. ఓకే అండి, ఓకే అండి. నాన్నగారితో ఒకసారి కాల్ చేయిస్తే నేను దశంభాగం కొడతాను. ఇప్పుడు ఈ పాస్టర్తో మాట్లాడంటే ఎప్పుడు చేయాలి? అదే ఇంక హాఫ్ అన్ అవర్ లో ఆయన చేస్తున్నారు కదండి, అశ్విన్ పాస్టర్. ఆయన చేశాక మాట్లాడండి. వాళ్ళే మాట్లాడతారండి. పోన్లేండి, బాగుంది. నేనే నెలకు 20 లక్షలు అంటే మంచి పాస్టర్, పెద్ద పాస్టర్ అయినా. అవునండి, మంచి పాస్టర్. పెళ్ళయిందా పాస్టర్ గారికి? ఏదండి, మ్యారేజ్ అయిందా పాస్టర్ గారికి? ఇంకా అవ్వలేదా? మ్యారేజ్ అయిందా? ఓకే ఓకే ఓకే. అయితే ఇంకా మరి వాళ్ళ పిల్లలు కూడా 2వ తరం పాస్టర్లు కూడా ఉంటారు. ఇక వంశపారంపర్యంగా ఉంటారు కదా పాస్టర్లు. అవునండి. ఇప్పుడు వీళ్ళ నాన్నగారు పాస్టరేనండి? వీళ్ళ నాన్నగారు పాస్టర్ అండి. వీళ్ళ తాతగారు? తెలియదండి మనకి. వీళ్ళ నాన్నగారు పాస్టర్, ఈయన పాస్టర్, వీళ్ళ అబ్బాయి కూడా పాస్టర్ అవుతారు ఇక. అవునండి. సరేలే తమ్ముడు, నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయనకి కాల్ చేస్తాను. ఓకే అండి. నీకు అది ఎంత 7 lakhs చెక్కు పంపించిన తర్వాత నీకు కాల్ చేస్తా. ఇప్పుడు ఏం పేరు వస్తుంది? ఏం పేరు మీద రాయాలి చెక్కు? అంటే అది నాకు తెలియదండి. నేను ప్రస్తుతానికి అయితే దీనికి ఫోన్ పే చేస్తారండి అందరూ. ఫోన్ పే చేస్తే ఏం పేరు వస్తుంది? ఫోన్ పే చేస్తే దీనికి అభిదర్శన్ పేరు వస్తుందండి. ఏ నెంబరు? ఇదే నెంబర్ అండి. ఒకసారి చెప్పు. 990 990 889 889 6322 322 6322 990 990 తర్వాత 889 తర్వాత 6322. ఓకే, ఈ నెంబర్కి నేను అమౌంట్ వేస్తాను. అదే విధంగా మా ఫ్రెండ్స్ కూడా చెప్తాను వేయించమని. ఓకే అండి, ఓకే. ఈ నెంబర్ మన వాళ్ళకి ఇస్తాను. అందరూ కూడా మీకు దశంభాగం అది పంపిస్తారు. ఓకే అండి, ఓకే.
ఓకే అండి, ఓకే అండి. బాగుంది తమ్ముడు, చాలా సంతోషం. మనం చేద్దాం. ఓకేనా? సరే, ఉంటానండి. వందనాలు, వందనాలు. ఉన్నాను. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రెజరా అండి, చెప్పండి. హలో అండి, నేను ప్రొడ్యూసర్ అండి. నేను సినిమాలో చెప్పండి. ప్రొడ్యూస్ చేస్తుంటాను. అవునండి, హలో, చెప్పండి సార్. అది ఏం లేదు సార్, ప్రైజ్ లార్డ్ అండి. మా పాస్టర్ గారికి లైన్ కలుపుతున్నాను, ఒక నిమిషం అండి. కలపండి, కలపండి. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन लो वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. హలో, పాస్టర్ గారు పేజ్ లేదండి. అయ్యా 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 సార్ నేను ప్రొడ్యూసర్ అండి. నేను సినిమాలో వెళ్ళి ప్రొడ్యూస్ చేస్తుంటాను. హలో హలో, అదేం లేదు సార్, ఒక సబ్జెక్టు మీద మీకు కాల్ చేశాను సార్. నేను యేసువారి మీద ఒక సినిమా చేయాలని మేము ప్లాన్ చేసాము, మేము ఫ్రెండ్స్ ఒక ముగ్గురము. హలో, చెప్పండి చెప్పండి. దానికి సంబంధించి మీతో సబ్జెక్ట్ అది డిస్కస్ చేద్దామని అయ్య గారు. ఓకే అండి. అది సార్, మీరు ఎక్కడ ఉంటారు సార్? నెల్లూరు అండి. నెల్లూరా? ఎక్కడండి మన చర్చ్ ఎక్కడ? చర్చ్ కదండి, మీరు అరేంజ్ చేస్తారు. అదే 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 మీరు అరేంజ్ చేస్తారని చెప్పారు. మీరు ఇంత ముందు కూడా హీరో అన్నారు, మన వాళ్ళు సినిమా చేశారంట, నిజమేనా? అవునండి. ఏం సినిమా సార్? అయ్యా, అది మీ వాయిస్ అంత చక్కగా రావట్లేదు సార్. హలో, క్లియర్గా ఉంది? లేదండి, అంత క్లియర్ గా కనపడట్లేదు. మీరు ఒక్కసారి కొంచెం బయటకు వస్తారా ఏమన్నా? హలో, బయట ఉన్నాం. ఇప్పుడు ఓకేనా మీకు వాయిస్? అదే సార్, నేను సినిమా చేస్తున్నాను, మాది ఒంగోలు సార్. అది సబ్జెక్టు మూవీ సార్ ఇది కరుణామయుడు పార్ట్ 2 చేస్తున్నాం సార్. ఓకే. కరుణామయుడు పార్ట్ 2 చేస్తున్నాము. దాని మీద సబ్జెక్ట్ కొంచెం చూడాలనే ఆలోచనతో చూస్తే ఇక మీరు కొంచెం సినిమాల్లో టచ్ ఉందని తెలిసింది మీరు. అయితే మీరైతే బాగుంటుందనే ఆలోచనతో మీకు కాల్ చేశాను అనమాట. నా 22 crores బడ్జెట్ అండి. నేను ఏ రకంగా మీకు హెల్ప్ అవ్వాలో దాన్ని బట్టి నేను చెప్తాను. అదే సార్ సబ్జెక్ట్ గురించే సార్. సబ్జెక్టు డిస్కస్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నా. అది చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి సార్. ఇది ఏంటంటే మీకు ద్వితోపదేశ కాండంలో 7వ అధ్యాయము 1 నుంచి 6 మీకు గుర్తుంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే, నీవు స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో అందరిని చంపండి, వారి పిల్లల్ని మీరు చేసుకోకూడదు, మీరు మీ కుమార్తెను వారికి ఇవ్వకూడదని యెహోవా దేవుడు చెప్తాడు సార్. అవును. అది ఇది ఏ సందర్భం, ఇవన్నీ ఎలా పెట్టొచ్చా అని ఆలోచన. పెట్టొచ్చండి. ఓకే సార్. అదే విధంగా సార్, ద్వితోపదేశ కాండం 22వ అధ్యాయము 13 నుంచి 23 సార్. అక్కడ ఏముందంటే, ఒక అమ్మాయికి ఫస్ట్ నైట్ అవుతుంది. అతను చేసిన తర్వాత 3 రోజులు సెక్స్ చేస్తాడు. చేసినాక
ఈ అమ్మాయి కన్య కాదు, ఈ అమ్మాయి నాకు వద్దని అతను అభాండం వేస్తాడు అనమాట. అది యెహోవా చెప్పింది కట్టడి. అప్పుడు ఏంటంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళ బట్టలు తీసుకెళ్లి 10 మందికి చూపించాలి. ఆ బట్టల మీద కన్య పొరు ఉంటేనేమో ఆ అమ్మాయిని వదిలేయాలి, లేదంటే ఆ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపాలి. ఏమండి? ఈ సన్నివేశం కూడా పెట్టండి. తర్వాత లోతు కుమార్తె వెళ్తుంటది కదా, లోతు కూతురుతో సెక్స్ చేసేది. తండ్రితో వాళ్ళు వెళ్ళి ఆయన మత్తులతో చేసి అవునండి. ఆయన వెళ్ళకుండా ఆయన చూస్తారు కదా, ఆ సన్నివేశం కూడా పెట్టచ్చు. ఇంకా వాళ్ళు ఉన్నాయండి ఇలాంటివి. తర్వాత మనుషుల పెంటతో మలంతో రొట్టెలు చేసుకుని కాల్చుకొని తినమంటాడు, అది కూడా పెట్టచ్చు. ఇంకా ఇలా అదే చాలా తెలుసు నాకు సన్నివేశాలన్నీ కూడా. కలిస్తే డైరెక్ట్ గా లేదు మీ అడ్రస్ చెప్పండి, నేను కలుస్తాను మీ దగ్గర నుంచి. రండి సార్, నీట్ గా వివరంగా మీకు వచ్చి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే సార్ అన్ని కూడా మీరు చక్కగా తీయచ్చు, ఇబ్బంది ఏం లేదు. రండి సార్. ఒంగోలు సార్ మాది. కదా అది రహస్యం ఏముంటది, అదే సార్, చక్కగా తీస్తే అంతకంటే ఇబ్బంది ఏం లేదు. అదే సార్, మీరు ప్లాన్ చేసుకుని తీయండి. అదే. బడ్జెట్ మీది? హలో, బడ్జెట్ ఎంత అన్నారు? 22 కోట్లు అండి. మస్తు సరిపోద్ది, బ్రహ్మాండంగా సరిపోద్ది. అదే సార్, అదే విధంగా బైబిల్ దేవుడు అనేక సందర్భాల్లో ఆయా పరిస్థితుల సందర్భాల్లో శత్రువుల గురించి ఉద్దేశించి లేదంటే ఆ సందర్భాలు బట్టి మాట్లాడుతూ వివరించే చాలా ఉన్నాయి. ఇంకా దాస్ అని ఒక అతను ఉంటాడు, పిచ్చిపడిన కుక్క. పిచ్చిపడిన కుక్క నా దోషం న్యాయం అనుకుంటున్నాను. ఆ పిచ్చిపడిన కుక్క కాదండి. ఇంకొకటి సార్, ఇప్పుడు దావీదు భార్యని దావీదు కొడుకుతో సెక్స్ చేస్తాడు కదా,